హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోనే శ్రీ విజయసాయిరెడ్డి గారు ఆయన ఈడీ విచారణ నిమిత్తం ఈరోజు హైదరాబాద్ ఆఫీస్కి రమ్మని నోటీస్ పంపించడం జరిగింది. ఆ నోటీస్కు అనుగుణంగా ఈరోజు శ్రీ విజయసాయిరెడ్డి గారు హైదరాబాద్లో ఉన్న ఈడీ ఆఫీస్లో విచారణ నిమిత్తం హాజరు కావడం జరిగింది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రశ్న అడ్రస్ చేస్తూ కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. దీని మీద మనం ఈ వీడియోలో కొద్దిగా చర్చించుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే శ్రీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సిపి రాజీనామా చేసి దాదాపు 1 సంవత్సర కాలం అవుతుంది. ఈరోజు ఈడీ విచారణ నిమిత్తం హాజరై బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రెస్ మీట్లో ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివారు, ఆయనకి అసలు ఏ విషయాల గురించి తెలియదు, లిక్కర్ స్కామ్ జరిగిందనే విషయం ఆయనకు తెలియదు, అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులు కానీ వ్యక్తిగతంగా దూషించే పోస్టులు కానీ ఇటువంటి వాటి గురించి ఏ విధంగానూ ఆయనకు తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వీలైనంత వరకు ఆయన పొగడడం జరిగింది. ఆయనంత మంచివారు ఎవరూ లేరని చెప్పడం జరిగింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు అంత దుర్మార్గుడు లేడు, ఆయన నన్ను చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారా? ఆయనకి ఏమైనా తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎన్ని జరిగాయని? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు మద్యంలో తప్పకుండా కుంభకోణం జరిగిందని. ఎందుకంటే ఎందుకు పనికిరాని బ్రాండ్లు విపరీతమైన రేట్లకి ఆంధ్రప్రదేశ్లోని ఆ సమయంలో అమ్మడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కడికి అనుమానం వస్తుంది. ఎందుకంటే పేమెంట్లేమో క్యాష్ రూపంలోనే తీసుకుంటారు. ఈ ఊరు పేరు లేని మద్యంని బ్రాండెడ్ మద్యం కన్నా ఆల్మోస్ట్ 50-60% ఎక్కువ రేట్లకు అమ్మడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ప్రజల్లో అనుమానం వస్తుంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో శాసనసభలో ఉన్నప్పుడే చాలామంది ఎమ్మెల్యేలు ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకుల్ని చాలా వరకు వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది. వాటిని చూసి ఆయన ముసిముసిగా నవ్వుకున్నారు తప్ప ఎక్కడా ఎవరిని నివారించిన పాపాన పోలేదు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు వచ్చి ఆయనకు అసలు ఏ విషయాలు తెలియవు అంటారు. ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఈరోజు సిట్ దీని మీద విచారణ చేస్తుంటే ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు అని అంటే అది ఎంతవరకు నమ్మదగిన విషయం? ఈరోజు ఆయన ఒక మాట చెప్తున్నారు, ఏం చేసినా రాజిరెడ్డి కసిరెడ్డి చేశారు అని చెప్తున్నారు. మరి ఒక వ్యక్తి ఇంత కుంభకోణం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకి తెలియదంటే అదేనా నమ్మశక్యంగా ఉంటుందా? అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని, హెరాస్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఈయనకి చాలా వరకు ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తుల మీద ఎంక్వైరీలు చేస్తున్నారని చెప్పి, విచారణ చేస్తున్నారని చెప్పి విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదు వేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం చిన్నపిల్లాన్ని అడిగినా తెలుస్తుంది ఏమిటంటే ఈరోజు ఏ వ్యక్తి అయినా సరే ఇంత 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తే ఏమి ఆయన పేరు మీదో లేదంటే ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యుల పేరు మీద ఎవరూ పెట్టుకోరు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు, నా పేరుని అక్కడ ఏ ఆస్తులు మీరు నావని చెప్తున్నారో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ డబ్బుకు సంబంధించిన మూలాలేటి అనేది మీరు నిరూపించగలిగితే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతానని. ఇక్కడ ఏ విధవా కూడా
అన్యాయంగా సంపాదించిన డబ్బుని తన పేరు మీద పెట్టుకోడు. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఎన్నో షెల్ కంపెనీల ద్వారా చాలా వరకు డబ్బు ఈ విదేశాలకు తరలిపోయిందని చెప్పి ఆల్రెడీ దీని మీద ఈడీ ఎంక్వైరీ చేస్తుందే ఆ కారణంతోనే. దాదాపు 3,000 కోట్ల రూపాయలు వివిధ రకాలైన షెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీల ద్వారా బయటకు వెళ్ళిపోయాయి. ఈరోజు ఆ కంపెనీల గురించి వస్తే అక్కడ ఆ కంపెనీల అడ్రస్లు లేవు. కాబట్టి ఈ విషయంలో శ్రీ విజయసాయి రెడ్డి గారు ప్రజలు ఏమాత్రం తెలియని వాళ్ళు, నేనేం చెప్తే అదే నమ్మేస్తారు అనుకుని ఇలా చెప్పడం అయితే అంత సమంజసంగా లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఆయన అతి త్వరలో తిరిగి రాజకీయాల్లోకి వస్తారంట. అంటే ఏ పార్టీలో చేరతారనే విషయం బయటికి చెప్పలేదు. కాకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం ఏగ వాలనివ్వకుండా ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే మనకి వైఎస్ఆర్సీపీ కోవర్ట విజయసాయి రెడ్డి గారు అనే అనుమానం రాకమానదు. ఆయన ఒక పక్క నుంచేమో చాలా వరకు ఘోరాలు అన్యాయాలు జరిగాయి అంటారు. కొఠారి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేసిందని అంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివారు అని అంటారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక సాఫ్ట్ కార్నర్ ఆయన ఉంచుకోదలుచుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విషయాలు తెలియవని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం విమర్శించడం లేదు. కాకపోతే భవిష్యత్తులో ఆయన తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి అవసరమైన మార్గం ఏమైనా వేసుకుంటున్నారా అని నేను ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన విషయాలు బట్టి మనకు అర్థమవుతుంది. కాకపోతే శ్రీ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న కొఠారి చాలా వరకు పందికొక్కుల్లా తయారయ్యారు అని చెప్పడం జరిగింది. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక పాలేరుగా ఉండి పంటల్ని చాలా భారీ ఎత్తున పంటలు పండిస్తుంటే ఈ కొఠారి పందికొక్కుల్లా ఆ పంటలను నాశనం చేస్తుంది అని చెప్పడం జరిగింది. కాకపోతే విజయసాయి రెడ్డి గారు ఎంత లౌక్యంగా మాట్లాడినా ఆయన మనసులో ఉన్న భావం అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఆయన ఉండాలని కోరుకుంటున్నారని ఈ విషయం వల్ల మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.